మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 1,25,746 కోట్లు. అంటే దీని వెనక ఎంత కసరత్తు ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మనందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరం కూడా గుర్తు చేస్తోంది. వాస్తవంగా అనేక సందర్భాల్లో సంక్షేమం నిజంగా సాధ్యమవుతుందా, రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు సూపర్ 6 విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఏ విధంగా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి, ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, వీటితో పాటు ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలబడిందో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వాస్తవం. 10,950 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడం, 24 గంటల్లోనే 93% మంది రైతులకి ఆ డబ్బుని జమ చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. దానికి ప్రతి రైతు సోదరుడిని గుర్తించి గౌరవించి వారి పడిన కష్టానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ముందు చేశాం. రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణతోటి, సాహసోపేత నిర్ణయాలతోటి, అదేవిధంగా వనరులు తక్కువ ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయనే భావన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆయన వివరిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఒక సమిష్టి కృషితోటి మా కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఉమ్మడి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాల్ని మేము ప్రజల ముందు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. అది సాధించడానికి కోసం మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అందరం కోరుకునే విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, గత సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టి 60% వరకు పురోగతి సాధించి పుష్కరాల కల్లా, గోదావరి పుష్కరాల కల్లా జాతికి అంకితం చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. ప్రజల రాజధాని అమరావతి కోసం 57,000 కోట్ల రూపాయలతోటి 98 ప్రాజెక్టులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి వేగవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలకి మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, వీటిపైన దృష్టి పెట్టడమే కాకుండా దేశంలో మొట్టమొదటిసారి రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ తీసుకురావడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని, అందులో ప్రత్యేకంగా భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా, ఉద్యాన పంటల ద్వారా మన రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరిగే విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం. ఆ ప్రాంతంలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఈరోజు